Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మా థర్డ్ డే ఇన్ కొడైకెనాల్ మార్నింగ్ వాక్కి వెళ్తున్నాము. అప్పర్ లేక్ వ్యూ అని చెప్పి ఒక 650 మీటర్స్ డిస్టెన్స్లో మా రిసార్ట్ నుంచి ఉంది. అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాం. చలి బాగా ఉంది. ఆబ్వియస్లీ ఇవాళ 10 degrees లోయెస్ట్ అనమాట. చెన్నైలో ఉన్న రోజులేమో బాబోయ్ ఎండ అని అనుకుంటాము. ఇక్కడ నాకు ఎండ కావాలి అని అనిపిస్తుంది. లిటరలీ ఆ 2 minutes వాక్ ముక్కులోంచి కారిపోతూ ఉంది. అంత చల్లగా ఉంది ఇవాళ. రోజుకి అసలు టెంపరేచర్స్ డౌన్ అవుతూ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ చాలా రిమోట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ విలేజెస్ అలాంటి చోట్లకు కూడా చాలామంది స్టే ఉంటున్నారు. వీ డోంట్ నో ఇంకా టెంపరేచర్స్ ఎంత డౌన్ ఉంటాయో అక్కడ. మేము ఉన్నది ఫెయిరీ ఫాల్స్ రోడ్లో, క్రేగ్మోర్ ఉంది యాక్చువల్లీ రిసార్ట్. సో ఇక్కడ ఈ రోడ్ ఉంది కదా, ఇలా డౌన్ వెళ్ళిపోతే కూడా చాలా బాగుంది అనమాట ప్లేస్. అంటే లైక్ మనకి యాక్టివిటీస్ చేయడానికి చాలా ఉంటాయి లోపల, కానీ 2 kilometers ఉంటుంది. ఇక్కడ చాలా ట్రిక్కీగా ఉంటుంది వాక్కి. మనకి 1 kilometer 1.5 kilometers ఉంటుంది. హాయిగా వెదర్కి ఎంజాయ్ చేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకుంటాము. బట్ యునో చలికి అండ్ మన అప్స్ అండ్ డౌన్స్ ఉండటం వలన టెయిల్ బోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ పువ్వు చూపిస్తాను, ఆకండి. అసలు ఇచ్చుకోలా, పువ్వులాగే ఉంది. రియల్లీ ఐఎమ్ హ్యావింగ్ మై టైమ్ అనమాట. థర్డ్ డే ఆఫ్ కొడైకెనాల్ ఎంత బాగుందో. స్టిల్ నాట్ గెటింగ్ బోర్డ్, నాట్ ఫీలింగ్ ద సేమ్. మేము అనుకున్న స్పాట్కే వచ్చాము. అప్పర్ లేక్ వ్యూ అంటారు. అంటే ఇక్కడ నుంచి ఉంటే మనకి కింద కొడై లేక్ ఉంటుంది కదా, లైక్ కొడైకెనాల్ సిటీ మెయిన్ లేక్, అది కనిపిస్తుంది మనకి. ఇలా అన్ని బోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసారంటే ఈ వాటర్ ఫాల్స్ 2 kilometers 3 kilometers ఇలా ఉన్నాయి కదా అన్నీ. సో మనం కారు బుక్ చేసుకొని అక్కడ దాకా వెళ్ళి అక్కడ నుంచి హైకింగ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ అయిపోతే ఇదంతా ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. లైక్ ఈవినింగ్ ఇంకా కొంచెంసేపు ఆగితే, మాకంటే ఇక్కడ రిసార్ట్ దగ్గర కదా, సో అసలు ఎవరు లేరు, మేము ఒక్కళ్ళమే ఉన్నాం. ఈ షాప్స్ ఇవన్నీ కూడా మనకి మఫ్లర్స్ లేకపోతే క్యాప్స్ అవన్నీ కావాలంటే అవైలబుల్ ఉంటాయి. మనము ఎంత ఫీట్ హైట్ ఉన్నాం మన చిట్టి ఇప్పుడు సీ లెవెల్ నుండి, అందుకే మేఘాలు ఆల్మోస్ట్ మన హైట్ కనిపిస్తున్నాయి. అవును, మన ఫ్లైట్లో ఉంటే ఎలా కనిపిస్తే అలా ఉన్నాయి. లోకల్స్ ఫస్ట్ డే కొడై లేక్ విజిట్ చేశాం కదా, ఇదంతా కూడా మనకి హిల్ టాప్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మౌంటైన్స్లో ఉంది కాబట్టి కొడైకెనాల్ ఇక్కడ వాళ్ళు ఎస్టేట్స్ లాగా కట్టుకున్నారు. కింద మామూలుగా రోడ్డు ఉంటుంది, పక్కన వాళ్ళు ఇళ్ళు ఉంటాయి కదా, కొంచెము అప్ హిల్ లాగా అనిపిస్తుంది అనమాట. ర్యాంప్ లాగా పెట్టుకొని ఇంకా అక్కడ నుంచి ఫ్లాట్గా సర్ఫేస్ ఉంటుంది. అక్కడ ఇళ్ళు, హోటల్స్, రిసార్ట్స్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా క్రౌడ్ ఉండదు కాబట్టి ఇలా వచ్చి వాక్ చేయడానికి చాలా ఇష్టపడుతున్నాము. ప్లెజెంట్గా ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ కదా. ఇలా ఫ్రెష్ ఎయిర్ని ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఫుల్గా రిజువినేట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుందన్నమాట. మళ్ళీ కొత్తదనము, ఒక రిఫ్రెష్ బటన్ కొట్టినట్టు అనిపిస్తుంది. అలా వాక్ చేసుకుంటూ మళ్ళీ బ్యాక్ రిసార్ట్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ 2 videos పోస్ట్ చేశాను మా ట్రిప్ గురించి.
అండ్ మేము ఎక్కడ ఉంటున్నాము, ఏ రిసార్ట్లో స్టే చేసాము అన్నీ కూడా నేను డీటెయిల్స్ షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చాను. మా హస్బెండ్ నన్ను సిద్ధు ఏమో ఆల్రెడీ తినేసి వెళ్ళిపోయారు. ఎండగా ఉంది కదా, హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఎండలో కూర్చుంటే జలుబు చేయకుండా ఉంటుందని ఇంకట్లా కొద్దిగా జుట్టంతా కూడా ఫ్రీగా వదిలేసా. నేను పాంచో తీసుకున్నానని చెప్పాను కదా కొడై లేక్ దగ్గర, ఇదే అండి. కింద యాక్చువల్లీ షాల్ మెటీరియల్ ఉంటుంది, దాంతో పాంచో స్టిచ్ చేస్తారు. అండ్ పైన కొంచెం నెక్ దగ్గర డీటెయిలింగ్ అదంతా కూడా వెరైటీగా ఇస్తారనమాట. అది నాకు అరౌండ్ 1000 రూపీస్ అట్లా పడింది. బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా స్పెషల్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంకా హాలిడే టైంలో ఎక్కువగా గెస్ట్లు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు పుట్టు ప్రిపేర్ చేశారు. ఇది రెడ్ రైస్ పుట్టు, మైల్డ్ స్వీట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. క్రెయిగ్మోర్లో క్యాపుచినో చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్ బఫేకి సర్వ్ చేస్తారు. ఐ థింక్ ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అవైలబుల్ ఉండదు క్యాపుచినో. నాకైతే కాఫీ డేలో టేస్ట్ చేసినట్లే అనిపించింది, బాగుంది. అండ్ వాళ్ళది బ్రెడ్ అండ్ జామ్స్ అవి ఉంటాయి కదా బఫేలో సర్వ్ చేస్తారు, అది విత్ కాఫీ చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం రెడీ అయిపోయి మేము మళ్ళీ సైట్ సీయింగ్కి వెళ్దాం అనుకున్నాము. బిఫోర్ దాట్ క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. చలి వల్ల ఏమో తెలియదు కానీ చాలా స్లీప్ డిప్రైవ్డ్గా అనిపించింది. అందుకని వెళ్ళేదారంతా కూడా నిద్రపోతూనే ఉన్నా. యాక్చువల్లీ మేము మోర్ దెన్ 25 కిలోమీటర్స్ అట్లా ట్రావెల్ చేయాలన్నమాట. మన్నావనూర్ లేక్ అని వెళ్తున్నాము. ఐ థింక్ నియర్లీ 1.5 hours అట్లా పట్టచ్చు మేము ఉన్న ప్లేస్ నుండి. ఈ ప్లేస్ వచ్చేసరికి పూంబారే విలేజ్ దాటి వెళ్ళిపోవాలి. నిన్న వీడియోస్లో పూంబారే విలేజ్ చూపించాను కదా, అది ఒక సైడ్ నుండే మనకు కనిపిస్తుంది. మన్నావనూర్లోకి వెళ్ళేటప్పుడు సెకండ్ సైడ్ ఆఫ్ పూంబారే విలేజ్ కూడా మనం చూడొచ్చు. నిన్నటి వరకు కూడా మేము ట్రావెల్ చేసింది ఓన్లీ పూంబారే విలేజ్ వరకే. సో ఆ రోడ్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, కొద్దిగా షేడీగా అనిపిస్తుంది, క్లోజ్డ్గా, అంటే బాగా బుషీగా ఉంటాయి కదా ట్రీస్ అన్నీ. ఘాట్ రోడ్డే బట్ స్టిల్ క్లోజ్డ్గా అనిపిస్తుంది. ఎక్కువ సన్లైట్ అయితే బ్రైట్ సన్లైట్ మనకు తెలీదు, బట్ మన్నావూర్ విలేజ్ వెళ్ళేటప్పుడు టోటలీ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది బాగా అప్హిల్ వెళ్ళిపోతాము, సో ఎక్కువగా సన్లైట్ పట్టడం వలన ఇది ఒక డిఫరెంట్ ఫీల్, అంటే ఏదో ఫారెస్ట్లోకి వెళ్తున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది. మన్నావనూర్ విలేజ్ దగ్గర మాత్రం ఎక్కువగా యూక్లిప్టస్ ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ప్యాషన్ ఫ్రూట్ ట్రీస్ ఉంటాయి కదా, అవి కూడా బోల్డ్ అని చూడొచ్చు మనము. అండ్ నేను కొన్ని ప్యాషన్ ఫ్రూట్ ట్రీస్ ఎట్లా ఉంటాయి అనేది క్లోజప్లో షూట్ చేశాను. చాలా బాగుంటుంది అసలు ఆ ట్రీ అయితే. పువ్వులు కూడా భలే ఉంటాయి, మామూలుగా మనకి చిన్న చిన్న స్hrubsకి పువ్వులు పూస్తే ఎలా ఉంటాయో అలా ఉంటుందన్నమాట. ఈ పర్టిక్యులర్ ప్లేస్ ఉంది కదా, తెనాలి అనే మూవీ ఉంటుంది కమల్ హాసన్ది, కొన్ని పార్ట్స్ ఆఫ్ ద మూవీ ఇక్కడ షూట్ చేశారంట. డ్రైవర్ అన్న చెప్తా ఉన్నారు. తనైతే భలే సరదాగా చాలా ఇంట్రెస్టింగ్గా అన్నీ చెప్తా ఉన్నాడు అనమాట మాకు. ఇక్కడ ఈ మూవీస్ తీశారు. యాక్చువల్లీ తను చెప్పింది ఏంటంటే సెంబి అని చెప్పి ఒక మూవీ ఉంది కదా, కోవై సర్లా ఒక పాప లైక్ ఫారెస్ట్లో తీస్తారు, అది దగ్గరలోనే ఉంటుంది. అది కూడా హిల్ టాప్లోనే ఉంటుంది. అయితే అక్కడ తీసుకువెళ్తాను అని అన్నారు కానీ చాలా దూరం అనమాట, వెళ్ళటం రావడం కూడా మాకు బాగా టైం పట్టేస్తుంది. ఇంకా వేరే అదర్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండదులే అని చెప్పి వెళ్ళలేదు. దట్టు చాలా రిమోట్గా ఉంటాయి కొన్ని ప్లేసెస్, అసలు ఇక్కడ తెలియనివి బోల్డ్ అని ఉన్నాయి, ఇప్పుడిప్పుడే అందరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అని కూడా చెప్తా ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు మేము మన్నావనూర్లోకి వెళ్తున్నాం కదా, ఈ ప్లేస్ కూడా చాలామందికి తెలియదట, అంటే కొంచెం రీసెంట్ టైమ్స్లోనే ఫేమస్ అయింది. మన్నావనూర్ లేక్ వచ్చేసరికి ఏంటంటే లవ్ షేప్లో ఉంటుంది, అది కూడా మ్యాన్మేడ్ లేకే అని అంటారు. అండ్ ఇంకొకటి అండి, కూకల్ అనే ప్లేస్ ఉంటుంది, KOOKL, అక్కడ కూడా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అది కూడా చాలా రిమోట్గా ఉంటుంది అని అంటారు. యూజువల్గా ఇప్పుడు బైకర్స్ వెళ్తూ ఉంటారు లేదా బాయ్స్ గ్యాంగ్ అట్లా జస్ట్ ట్రావెల్ చేస్తారు కదా కొన్ని అడ్వెంచర్స్ చేస్తున్నట్టు, వాళ్ళు బాగా ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి యూట్యూబ్లో పెడతా ఉన్నారు, అట్లాగే చాలా వరకు ఫేమస్ అయ్యాయి. కూకల్ విలేజ్, పూండి విలేజ్ ఇవన్నీ కూడా చాలా రిమోట్గా ఉంటాయి అండ్ ట్రైబల్స్ ఎక్కువగా ఉంటారు అని అంటారు. మన్నావనూర్ లేక్కి వచ్చేసాము. ఈ లేక్ దగ్గర అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, డిఫరెంట్గా ఉందన్నమాట ఇక్కడంతా కూడా, ఆ చెట్లు, గ్రీనరీ,
లైట్ గ్రీన్ కలర్లో ఉంది. ఎక్కువగా ల్యాండ్స్కేపింగ్ వచ్చేసరికి మనకి స్విట్జర్లాండ్లో ఎలా ఉంటుందో అలా ఉంది ఆల్మోస్ట్. సో ఇదేంటంటే స్విట్జర్లాండ్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తారంట. నిజంగా లోపలికి వెళ్ళే కొద్దీ అట్లాగే ఉంది. చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది. అసలు అన్నీ మొత్తం ఒకే పిక్చర్లో మనం చూడొచ్చు. అంత బాగుంటుంది అనమాట. ఇళయరాజా సినిమా. ఇక్కడ యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి. హార్స్ రైడింగ్, జిప్ లైన్ అండ్ బోటింగ్, ఈ 3 చేయొచ్చు మనము. అండ్ ఇంకొంచెం పక్కన ఏరియాస్ ఉంటాయి కదా, ఒక చోట ఏమో షీప్ ఫార్మింగ్, ర్యాబిట్ ఫార్మింగ్, అవి కూడా మనం చూడొచ్చు. మేము ఆ ఫార్మ్స్కి కూడా వెళ్తే బాగుండేది, కాకపోతే ఇక్కడే లేక్ దగ్గర ఎక్కువసేపు కూర్చున్నాము, అందుకని ఇంకెటు కుదరలేదు. కాకపోతే దూరం నుంచి చూడటానికి ఎంత బాగుంటుందంటే, మన చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో ఉండేది కదా మంచి ఆయిల్ పెయింటింగ్స్ లాగా, గ్రీన్ గ్రాస్, కౌస్, తర్వాత షీప్ అదంతా కూడా గ్రేజింగ్ చేస్తూ ఉంటాయి. అసలు అట్లానే ఉందండి. ఎన్నో నా చిన్నప్పుడు మూవీస్లో, పెయింటింగ్స్లో, తర్వాత న్యూస్ పేపర్స్లో చూసిన సీనరీస్ అన్నీ కూడా ఇక్కడ చూసాను అని అనిపించింది. జిప్ లైన్ చేసిన తర్వాత చిన్న వాకింగ్ ట్రైల్ లాగా ఉంటుంది. అటు నుండి మనం అదర్ సైడ్ ఆఫ్ ద లేక్కి వచ్చేసేయాలి. కొడైకెనాల్లో అన్ని రకాల టెర్రెయిన్స్ కనిపిస్తాయండి మనకి. ముఖ్యంగా ఇప్పుడు నేను చూపించే మన్నావనూర్ లేక్ అయితే మనకి మూవీస్లో పాటలు షూట్ చేస్తూ ఉంటారు, లేదా ఏదైనా మంచి సీన్ తీయాలి అని అంటే లొకేషన్స్ కోసం వెతుకుతూ ఉంటారు కదా, అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. నిజంగా ఈ ట్రిప్ మాత్రం నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపించింది. షీప్ గ్రేజింగ్ అదంతా చూడొచ్చు మనము అని చెప్పాను కదా, ఇక్కడే అండి అదర్ సైడ్ ఆఫ్ ద లేక్ నుండి మనం చూడొచ్చు. కాకపోతే అది వేరే వాళ్ళ ప్రాపర్టీ కాబట్టి మనం లేక్ విజిట్ చేసే వాళ్ళైతే అటు వెళ్ళకూడదు, లేదంటే అటు కూడా తీసుకెళ్ళి చూపించేదాన్ని. చక్కగా నడుచుకుంటూ వచ్చేసేయచ్చు పైకి. మస్ట్ విజిట్ ప్లేస్ అండి మన్నావనూర్ విలేజ్, మన్నావనూర్ లేక్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ 2 hours ఇక్కడ స్పెండ్ చేసాము. ఆ తర్వాత ఇంకా బ్యాక్ రిసార్ట్కి వెళ్ళిపోతున్నాం. బిఫోర్ దట్ హనీ తీసుకుందాము అని చెప్పి ఒక చోట ఆగామన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసరికి ఏంటంటే, ఈ పర్టికులర్ హనీ సేల్ చేస్తున్నారు కదా, వాళ్ళు యూకలిప్టస్ ట్రీ మీద పెట్టిన బీహైవ్ నుంచి హనీ కలెక్ట్ చేస్తారు. మనము హనీ కొనాలంటే ప్యూరా కాదా అని అడుగుతాం కదా, అందుకని వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. వాటర్లో కొద్దిగా హనీ వేసి అది కనుక బాగా క్లౌడీగా అయిపోయింది అనుకోండి, ఫుల్గా కలర్ మారిపోతే వాటర్, హనీ మంచిది కాదు అని చెప్పి అంటారు. జస్ట్ లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతుంది వాటర్, అండ్ హనీ సాలిడ్గా కిందే ఉండిపోతుంది, అదైతే మంచిది. టోటల్గా వాటర్ వైట్ కలర్లో హనీ కింద ఉండిపోవటం అట్లా మాత్రం ఉండదు. హనీ వచ్చేసరికి నాకు 1300 ఛార్జ్ చేశారు ఆ బాటిల్. నేనైతే ఇంకా బార్గెన్ చేయదలుచుకోలేదండి, ఎందుకంటే టూరిస్ట్గా వచ్చినప్పుడు మనం ₹1 వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళకే వెళ్తుంది కదా. ఇది ప్యాషన్ ఫ్రూట్ ట్రీ. ఇవి ఓన్లీ ఫారెస్ట్లోనే దొరుకుతాయి అన్నమాట ప్యాషన్ ఫ్రూట్స్. బాగా పెద్ద చెట్టు వస్తుంది, అండ్ పువ్వులు కూడా రెడ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కొడైకెనాల్లో కోతులు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి.
ఫ్రంట్ దాని హెయిర్ వచ్చేసరికి ఏదో క్రాఫ్ట్ కొట్టినట్టు అనిపిస్తుంది అనమాట, హెయిర్ కట్ చేసినట్టు. అందుకనే అసలు ప్రతి ఒక్క మంకీని నేను షూట్ చేస్తూనే ఉన్నా. అసలు ద క్యూటెస్ట్ బీయింగ్ అని అనిపించింది నాకైతే వాటిని చూస్తుంటే. నేను యాక్చువల్లీ ఒక షార్ట్ పోస్ట్ చేయాలి, అది పెండింగ్ ఉంది. చూసారా దాని హెయిర్ కట్ లాగా ఎంతో ముద్దుగా క్యూట్గా ఉంది కదా. లంచ్ కోసం అని చెప్పి స్టెర్లింగ్ రిసార్ట్కి వచ్చాము. ఇది కొడైకెనాల్ లేక్ దగ్గరే ఉంటుంది. మాకైతే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందనమాట ఇక్కడ. ఫుడ్ అస్సలు బాగాలేదండి, ఎంత బ్లాండ్గా వర్స్ట్గా అనిపించిందో. నేను గార్లిక్ సూప్ ఆర్డర్ చేశాను, అంటే హిల్ గార్లిక్ సూప్ అన్నారు. లిటరల్లీ రసంలో వాళ్ళ గార్లిక్ వేసేసి ఇచ్చారనమాట. టోటల్లీ ఇట్స్ బిగ్ డిసప్పాయింట్మెంట్. దాని తర్వాత ఇంక మేము రిసార్ట్కి వెళ్తున్నాము. అండ్ ఆన్ ద వే దీన్ని స్పాట్ చేసాం. ఇది ఇండియన్ గౌర్ అంటారు. ఇది చూడటానికి చాలా బలంగా ఉంటుంది కదా, కానీ హర్బివోర్ అనమాట. ఆ రోజు నైట్ ఇంకా డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ మాకు ట్రావెల్ ఉంది. పొద్దున్నే అన్నీ ప్యాక్ చేసుకోవాలి. సో ముందు రోజు సర్ది పెట్టుకోవాలి కదా, కావాల్సినవి తీసుకోవటము, లైక్ యూజ్డ్ క్లోత్స్ ఉంటాయి, వాటి పని అంతా చేసుకోవాలి. అందుకని క్యాంప్ ఫైర్ దగ్గర అయితే కూర్చోలేదు. అండ్ చలి కూడా బాగా ఎక్కువ ఉంది. ఇదంతా కూడా ఇంకా నెక్స్ట్ డే 4th డే ఆఫ్ కొడైకెనాల్ అనమాట. ఇంకా మార్నింగ్ మేము హైకింగ్కి వెళ్ళలేదు, ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుందేమో బయటకు వెళ్తే. హోటల్ ఏమో 10 కల్లా మేము చెక్అవుట్ చేసేయాలి రిసార్ట్ని. సో అందుకని చెప్పి అక్కడ ప్రిమిసెస్లోనే తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ అసలు మేము చాలా ప్లేసెస్కి వెళ్ళలేదు ఈ చుట్టుపక్కల. అంటే రిసార్ట్లోనే డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఇవన్నీ తిరగలేదని చెప్పి ఇక్కడిక్కడే వాక్ చేస్తూ ఉన్నాము. కొడైకెనాల్ వచ్చేవాళ్ళు మాత్రం డిసెంబర్లో అయితే ఫుల్ ప్యాక్డ్గా రండి. చలి అలవాటు లేని వాళ్ళు చాలా కష్టమవుతుంది. చూసారా మిస్ట్ ఎలా పట్టేసిందో, వైట్గా కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక పార్ట్ అంతా, అది మొత్తము వాటర్ అంతా కూడా డ్రాప్లెట్స్లా పడుతుంది కదా, ఫ్రీజ్ అయిపోయింది. మీకు దగ్గరగా చూపిస్తా, ఇదిగోండి ఇంత చల్లగా ఉన్నాయి. బాగా టెంపరేచర్స్ డౌన్ అయిపోతాయి ఒక పాయింట్లో. అది మేము ఇప్పుడు అరౌండ్ క్రిస్మస్ టైంలో ఉన్నాం ఇక్కడ. ఈ కిందకైతే అసలు మేము వెళ్ళలేదు, రిసార్ట్ ఫుల్ ఎక్స్ప్లోర్ చేయలేదు ఇంకా. జస్ట్ మేమున్న వైపు, అంటే లైక్ ఇప్పుడు మేమున్నాం కదా, అది ప్రాపర్ బ్రిటిష్ మ్యాన్షన్. ఫస్ట్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు, తర్వాత ఇటు ప్రాపర్టీని అంతా కూడా ఎక్స్టెండ్ చేశారు. ఇవన్నీ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్. వీళ్ళ కార్ పార్కింగ్ అది కూడా ఇచ్చారు. వాట్ అదే అందుకనే అటు వెళ్దామని. మేము మొత్తం ఫుల్ ప్యాక్డ్గా ఉన్నాము. గ్లౌజ్, స్కార్ఫ్, స్వెటర్స్, ఇంకా జాకెట్. ఎంత పెద్ద జాకెట్ తెచ్చుకుంటే మీకు అంత అడ్వాంటేజ్, అంత ఫ్రీగా తిరగచ్చు. క్రేగ్మోర్ మరీ పెద్దది కాదు, అలానే చిన్నది కాదు. సో మనం ఇక్కడే చాలాసేపు నడవచ్చు. అప్స్ అండ్ డౌన్స్ బోల్డ్ అని ఉన్నాయి, ఇక్కడే బోల్డ్ అంత ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా 2 స్టేర్స్ ఉన్నాయి కదా, మొత్తం అన్ని రూమ్సే. అది ఎండ అనుకుంటా. అవును, ఏది కాదు, రామాకు థిక్గా ఉంటుంది. పాము చెట్టు ఇది అక్కడ, అదొకటే ఉంది రిసార్ట్. లోపల బోల్డన్ ఉన్నాయి కదా. పీచ్ కాదు, ప్యాషన్ ఫ్రూట్. పక్కన ప్రాపర్టీ వాళ్ళ చౌచౌ చెట్టు ఇటువైపు అల్లుకుందండి. ఫస్ట్ టైం అనమాట నేను ఆ చౌచౌ చూడటము. అదే బెంగళూరు వంకాయ ఏదో అంటారు కదా, నాకు సరిగ్గా తెలియదు ఏమంటారు అనేది. బట్ ఇక్కడ తమిళనాడులో చౌచౌ అని పిలుస్తారు. వాళ్ళు సాంబార్, పప్పు వాటిలో వేసుకుంటూ ఉంటారు. ఉన్న 4 days మాత్రము నేను ఈ ఫర్మెంటెడ్ రైస్ బాగా ఎంజాయ్ చేశాను. మంచి అద్దన్నం సూపర్ అసలు.
ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకుందాము, మళ్ళీ ఒకసారి ప్లేస్ అంతా చూసుకుందాం అని చెప్పి చాలా హెవీ హార్ట్ తోటి ఇదంతా షూట్ చేస్తున్నాను అనమాట ఆ టైంలో. ఇవాళ ఇంకొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ లాగా వెళ్తాము. ఈవినింగ్ ఏమో మాకు 6 o'clockకి బస్సు ఉంది. సో ఇంకా బస్ క్యాచ్ చేసి చెన్నై వెళ్ళిపోతాం. సో హ్యాపీ టు షేర్ దిస్ ప్లేస్ విత్ యూ. ఎంత బ్యూటిఫుల్ ఉందా అండి. అందరూ కుదిరితే ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. మన ఇండియాలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి, మనకు తెలియనివి బోల్డ్ అని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా కొడైకెనాల్ సిటీ అని అంటారు. ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ చాక్లెట్, సండే మార్కెట్, తర్వాత బేకరీస్, హాట్ చాక్లెట్ ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో మనం ట్రై చేయొచ్చు. యాక్చువల్లీ మేము ఏం చేసామంటే వైబిఎం ట్రావెల్స్ రిటర్న్కి కూడా బుక్ చేసుకున్నాము. మేము ట్రైన్ బుక్ చేసుకుంటే యాక్చువల్లీ క్యాన్సిల్ చేస్తాం అనమాట, అంత రిస్క్లే అని. అందుకని ఆ ట్రావెల్స్ దగ్గరే మా లగేజ్ పెట్టేసి చక్క కింద లేక్ దగ్గర అంతా తిరుగుతూ ఉన్నాము. కొడై లేక్ ఆల్రెడీ చూసాం కదా, సో పక్కన బ్రయంట్ పార్క్ అవన్నీ ఉన్నాయి. బ్రయంట్ పార్క్ వెళ్ళిన తర్వాత ఇంకా టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎంత బాగుందో చూపిస్తాను. బ్రయంట్ పార్క్లో అక్కడ చాలా రెస్ట్ రూమ్స్ అవి ఉంటాయి. సో మనకి ఇబ్బంది ఏమీ ఉండదండి, ఎవరైనా లేడీస్ జెంట్స్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొడై లేక్ దగ్గర అది చాలా పెద్దది కదా, మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోయి కంగారు పడిపోతూ ఉంటాము ఏదన్నా లైక్ ఎమర్జెన్సీ అట్లా వస్తే. సో అందుకని హెల్ప్ఫుల్గా ఉంటుందని షేర్ చేస్తున్నాం. సో వన్స్ మేము బ్రయంట్ పార్క్ వెళ్ళిన తర్వాత నార్మల్గా ఉంది, నెమ్మదిగా అసలు ఫుల్ చేంజ్ అయిపోయింది అనమాట. ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఎట్లా అంటే ఆ పొగమంచు అంతా కూడా నెమ్మదిగా కిందకు వస్తూ ఉంది. మధ్యాహ్నము ఐ థింక్ 12:30కి అనుకుంటా, ఆల్రెడీ అక్కడ ఒక ఆవిడ అంటే వర్క్ చేస్తారు కదా, చిన్నగా మంట వేసుకుంటూ ఉన్నారు కట్టెలు అవన్నీ తెచ్చుకొని. ఏంటి ఈ టైంలో మంట వేసుకుంటారని అనుకున్నా కానీ అయ్యో ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది క్లైమేట్లో అని చెప్పి అస్సలు అనుకోలేదు. అప్పటి వరకు కూడా పచ్చగా ఆ చెట్లు అవన్నీ కనిపిస్తున్నాయి. ఒక్కసారి పొగమంచు అంతా కూడా కమ్మేసేసరికి నిజంగా బ్యూటీని అయితే నేను చెప్పలేనండి నా నోటితోటి. అంత బాగుంది, అంత మంచి ఎక్స్పీరియన్స్ అనమాట నాకు దొరికింది. నిజంగా కొడైకెనాల్ మంచి టైం వచ్చాను, డిసెంబర్లో రావాలి. అది కూడా లైక్ ఎండ్ ఆఫ్ డిసెంబర్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అని అనుకున్నా. బ్రయంట్ పార్క్లో కొంతసేపు కూర్చుందామని అనుకుంటే పొగమంచు తప్పించి ఏమీ కనిపించట్లేదు. సరే దగ్గరలో ఏమున్నాయి అని చూస్తే కోకర్స్ వాక్ ఉంది. కోకర్స్ వాక్ వచ్చేసరికి ఏంటంటే మనం కొంచెం నడిస్తే ఆ ప్లేస్కి వెళ్ళచ్చు. అక్కడ కూడా మొత్తం అంతా కూడా మనకి అప్ హిల్ ఉంటుందన్నమాట, కింద మౌంటైన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో అలా నడుస్తూ వెళ్ళాము. దారిలో లెమన్ టీ తాగుతున్నాను. ఆ లెమన్ టీ మాత్రం ఎంత హెల్ప్ చేసిందంటే, వేడిగా ఇస్తారు లెమన్ టీ, మన చేతుల్లోకి వచ్చేసరికి మనం ఎంత వేడి అనేది కూడా పట్టించుకోము, తాగేస్తాం అనమాట. అసలు ఆ క్లైమేట్ అంత చల్లగా ఉంది. ఇదంతా కూడా కోకర్స్ వాక్. ఇదంతా కూడా అప్ హిల్లో ఉంటుంది కదా, ఫాగ్ లేకపోతే కింద వ్యాలీ లాగా మనకి వ్యూ కనిపిస్తూ ఉంటుంది, జస్ట్ లైక్ అ వ్యూ పాయింట్. కోకర్స్ వాక్కి వెళ్ళినప్పుడు మనకు ఆ వ్యూ కనిపించలేదని అసలు బాధపడాల్సిన పనే లేదు. ఈ ఫాగ్ ఉంది చూసారా, ఇది మనం ఎంజాయ్ చేయడమే సరిపోతుంది అనమాట. నిజంగా ఎన్ని కోట్లు పోసినా సరే ఫాగ్ అనేది మాత్రం మనం కొనుక్కొని తెచ్చుకునేది కాదు. అది రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉన్నప్పుడే మనం ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మధ్యాహ్నం అయిపోతున్న కొద్దీ ఫాగ్ పెరిగిపోతూనే ఉంది. అదేంటి అని చెప్పి అక్కడ ఒక ఆవిడని అడిగితే, అసలు క్రిస్మస్ టైం కదా ఇట్లాగే ఉంటుంది, ఇంకా రేపు చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్పి అన్నారు ఆవిడ. ఈ బర్డ్ చూడండి, ఫస్ట్ క్లియర్గా ఉంది కదా, నా కళ్ళ ముందే అట్లా ఫాగ్ వచ్చేసింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు నాకు చెప్పడానికి కూడా నాకు వర్డ్స్ సరిపోవట్లేదు. వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ట్రిప్ అండి ఇది నాకైతే. అందుకని నేను ఇంత టైం తీసుకొని 3 వీడియోస్ లాగా పార్ట్స్ డివైడ్ చేసి షూట్ చేశాను. మీ అందరూ కూడా నాతో పాటు ఎంజాయ్ చేశారు, బోర్ కొట్టించలేదు అని అనుకుంటున్నా. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.